సార్ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? సైకిల్కి వేద్దాం అనేసి అనుకుంటాం. టీడీపీ ప్రకారం చూస్తే మరి ఎంపీ రమేష్ గారికి ఇద్దాం అనుకుంటున్నాం. కేంద్ర ఓటు బీజేపీకి కమల పువ్వుకి ఇస్తాను. రెండోది పైలా ప్రసాద్ గారికి సైకిల్ గుర్తుకి ఇస్తాను. ఉద్యోగం పరంగా మరి మీకు ఏమైనా జాబ్ అలా ఉద్యోగాలు మరి వస్తాయి, అసలు ఉద్యోగాలన్నీ లేవండి. ఈ కోట కట్టడం అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేమా? కోట బియ్యం ఒక వేన్ అట్టడం, దానిలో డ్రైవర్లు అట్టడం ఎందుకు అంత అవసరం? పొలం నీళ్ళు రాలేదు. రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమైన, ఎక్కడ దమ్ములు ఎట్టుకోవాలో ఒడిసి ఎట్టుకోవాలి, కర్మ నడవలు పోతున్నాయి. అంటే పోటీసులకి ఎత్తాను, నేను వాడికి ఇయ్యలేదు. అన్న ఏం జాబ్ చేస్తున్నారు? టెంట్ హౌస్, లైటింగ్, డెకరేషన్, మండపాల డెకరేషన్ అవి చదువుకున్నారా? చదువుకున్న బీటెక్ ట్రిపుల్ అయిపోయింది. అవును, అంత చదివి మరి ఏంటి ఇది? అంటే ఓన్గా నాన్నగారు బిజినెస్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అవునా సరే, అయితే మేము ఎలక్షన్స్ తరపున వచ్చాం. ఈసారి ఎవరికి ఓటేస్తారు? ఓటు పరంగా అంటే ఎవరికైనా, అంటే పథకాల పరంగా అయితే ఓటు ఎవరికి వేయడానికి ఇష్టం లేదండి. ఎందుకని? అంటే పథకాలు చూస్తాను తప్ప, కానీ ఓ ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ వైద్యం, తర్వాత ఒక రైతులు చేద్దాం. ఇప్పుడు బ్రాంతి తయారు చేసి ఆడు బాగుంటుండ, ఇప్పుడు సిగరెట్ తయారు చేస్తుంట, నకిలీ వస్తే ఇలాంటి ఆరోగ్య హానికరమన్నీ అది తయారు చేయడం బాగానే ఇంప్రూవ్ చేస్తాడు. అదే రైతు మనకు డైలీ ఉపయోగపడింది అని ఆహారాన్ని చేసి ఉత్పత్తి చేసి అతను రైతుని కూడా పట్టించుకోవట్లేదు. అతనికి ఒక ఎక్స్పోర్ట్ అంటే వాళ్ళకి ఒక ధర పెట్టడం, వాళ్ళు అంతే పండించినా అంత ధర పెంచడం లేదు. వాళ్ళు అలాగా కుదించిన రైతు ఆత్మహత్యలు పెరిగిపోవడం తప్ప, కానీ వీళ్ళు బ్యాందీ తయారు చేసి వాళ్ళు ఈ సిగరెట్లు వాళ్ళు పెంచుకొని వాళ్ళు బతకడమే తప్ప అది మనకు ఆరోగ్యానికి హానికరం. అవి ఈ రైతులు మన రోజు డైలీ ఫుడ్ తినేది వాళ్ళే ఇంప్రూవ్ చేయడం, అది తప్పితే ఎవరు ఏ సీఎంకి ఎవరు వేస్ట్ అండి. రాష్ట్రం బాగు చేయడానికి అయితే ఎవరు ఆలోచించలేదు. గత ప్రభుత్వం బాగానే ఇచ్చింది కదా పథకాలు, మహిళలకి అన్ని పథకాలు బాగానే అమలు పరిచారు కదా. అమలు పరచినది ఏంటి, మనం ఆ డబ్బులు పెట్టి ఒక ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నాను కదా, వాటి మీద పెట్టడం, రైతు మీద దృష్టి పెట్టి చేరిపోద్ది. ఈ పథకాలు అవసరం లేదు. ఓన్లీ పథకాలు చేయాలంటే ఒక రేషను, ఒక మనకి ఇస్తారు కదా ముసలి వాళ్ళకి వాళ్ళకి పెన్షన్, అది ఒకటి ఇస్తే చాలండి. ఇంకా పథకాలన్నీ వేస్ట్. ఒక ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం, అది మా సొల్యూషన్. డెవలప్మెంట్ ఏం లేదంటున్నారా? డెవలప్మెంట్ అయితే అస్సలు లేదండి. డెవలప్మెంట్ అయితే అస్సలు లేదు. మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి అసలు? ఊళ్ళో అంటే రైతులేనండి, మ్యాక్సిమం రైతుల గురించి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం అండి మెయిన్ ప్రాబ్లం అయితే అదండి. ప్రతి సమస్య ఉండేది అందరూ ఎలాగోలా చేసుకుంటాం అనుకోండి, ఆ రెండు ఇస్తే చాలండి ప్రభుత్వం. పేదలకి ఈసారి ఓటు ఎవరికి మరి? అయితే టీడీపీ సైడే మనకి ఎక్కువ ఆశలు ఉన్నాయండి. టీడీపీ సైడ్ అయితే కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అవును మేడం, ఈ పథకాలు అసలైన పథకం ఎవరు వచ్చింది చేసేది ఏం లేదు, వాళ్ళ పైన వాళ్ళదే. ఈ పథకాలు అడ్డం మళ్ళీ ఇతను టీడీపీ వచ్చి 3 బండ్లు అవి తీసి శుభ్రంగా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం పెడితే అందరికి ఒకేలాగా. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కూడా బాగానే డెవలప్ అయింది కదా ఆంధ్రాలో. డెవలప్ అయింది మేడం. ఇప్పుడు డబ్బు ఉన్నాడు చదువుకున్నాడు, డబ్బు లేనాడు ఏదో విధంగా కూలి పని చేసుకుని ఏదో చేసుకుంటాం. కొంతమందికి అవకాశం లేదు కదా మేడం. ఎవరో వచ్చి చేస్తాను, రోజులు ఒకరికి ఇద్దరికి అవకాశం వస్తుంది, అందరికీ రావట్లేదు కదా. అది ఒపీనియన్, ఇంకేం కాదు. ఉద్యోగం పరంగా మరి మీకు ఏమైనా జాబ్ అలా? ఉద్యోగం అయితే మరీ వర్స్ట్ అండి, అసలు ఉద్యోగాలు అన్నీ లేవండి. వర్స్ట్ అయిపోయింది ఉద్యోగస్తులు. ఓకే, మరి వైసీపీ నుంచి మీకు ఎలాంటి అభివృద్ధి లేదు అంటున్నారు కదా, మరి ఆయన మీకు సర్వీస్ బాగానే చేశారు? సర్వీస్ బాగా చేశారండి. మా సైడ్ రోడ్లు వేయడం కానీ ఒకరి దగ్గర అన్యాయం చేయడం లేదండి. ఎప్పుడు వచ్చినా మన కలిసి బాగా మాట్లాడతారు. అతను బూడి ముచ్చేయడమో మా సర్వీస్ చాలా బాగా చేశారు. అయితే మరి ఆయనకి కేంద్రం ద్వారా వెళ్ళి మాట్లాడే సత్తా లేదు అని చెప్తున్నారు. సో మరి ఆయనకి మళ్ళీ ఓటేస్తే మీ బాధలు అవన్నీ తీర్చగలరు అనుకుంటున్నారా? మీరు అనేది కరెక్టే, అంత డేరింగ్ అయితే అతను లేదు, మాట్లాడారు కరెక్ట్. మీరు అనేది ఓకే చేయలేరు, మరి కేంద్రం వెళ్తే ఆ సపోర్ట్ ఇబ్బంది పడతారు అతను. కానీ మీకు మాత్రం సర్వీస్ చేశారండి. అతను మాట్లాడడం కొంచెం ఇబ్బంది పడతారు, కాదు మాకు సర్వీస్ మొత్తం బాగా చేశారు. సర్వీస్ అది ఆపోజిట్ ఉన్న పర్సన్ తెలుసా మీకు? రమేష్ తెలుసు, రమేష్ గారు తెలుసండి. ఓకే, మరి ఆయన ఒకవేళ వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఏంటి అనేది కూడా ఆల్రెడీ చెప్పారు కదా, మరి అవకాశం అటు ఇవ్వాలి అనుకోవట్లేదా? అవునవును మేడం, ఇంకా టీడీపీ ప్రకారం చూస్తే మరి ఎంపీ రమేష్ గారికి ఇద్దాం అనుకుంటున్నాం. చూస్తాం మరి ఇంకా ఆ టైంకి బూడిముత్యాలే మా బాగా చేశారండి. ఆ విషయం ప్రకారంగా బూడిముత్యాలకి వేయడం. ఇప్పుడు పై దృష్టి ప్రకారం సీఎం ఎలక్షన్ ద్వారా అయితే రమేష్కే వేస్తామండి, ఎంపీ రమేష్. సో బాబాయ్ గారు ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారికి
సైకిల్కి వేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో అయితే గత ప్రభుత్వం చూసుకుంటే ఇక్కడ చాలా పథకాలే నిర్వహించారు, వాటిని అమలు కూడా చేశారు కదా, కానీ కొంతమంది జనం ఏం చేయలేదు అంటున్నారు. మరి మీరేమంటారు దాని గురించి? పథకాలు అంటే అవి ఉపయోగపడిన పథకాలు ఏమి పెట్టలేదు వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం అంతా వాళ్ళకి దోచుకోవడం, వాళ్ళ ఇంకేదైనా ఉంటే కొండలు ఉన్నా ఏవి ఉన్నా తినడం వాటి వరకే వెళ్ళింది. ఓకే. ప్రజలకి యువతకి ఉపయోగపడినటువంటి పనులు ఏవీ చేయలేదు. రోడ్లు కూడా అసలు అధ్వానంగా ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఎంపీ సీఎం రమేష్ గారు అభ్యర్థిగా వచ్చారు కదా భారతీయ జనతా పార్టీ నుంచి. అవునవును. ఆ భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం రమేష్ గారు ఒక మంచి మనిషి, ఉన్నతమైన మనిషి, ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఆయన డైరెక్ట్గా ప్రధాని మోడీ గారితో కూర్చొని మాట్లాడగలిగిన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ బూడిముత్యాలనాయుడు గారని లోకల్గా ఇచ్చారు టికెట్. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే చేశాడు, ఉప ముఖ్యమంత్రి చేశాడు. బాగానే చేశారంట, రోడ్లు వేసారంట, బాగానే చేశారంట కదా. ఏం చేశారమ్మా, ఆయన కాంట్రాక్ట్లు ఆయనే చేసుకున్నాడు, ఆయన లాభం ఆయనే తీసుకున్నాడు. ఆయన ఇంకెవరికి ఆయన ఆయన అండర్లో పనిచేసినటువంటి నాయకులకు కూడా ఆయన కాంట్రాక్టింగ్ చేయమని ఎవరికి అప్పచెప్పలేదు. ఆయన ఆయన అబ్బాయిని అప్పచెప్పాడు, కాంట్రాక్టులు చేసుకున్నాడు ఆయన. అంతే తప్పగానే ఆయన ఉపయోగపడినటువంటి పనులు ఏమి చేయలేదు. ఇప్పుడు యువత ఉంది, యువత డ్రగ్స్లో మునిగి తేలుతుంటారు. మొన్నే వైజాగ్లో దొరికింది. ఇది మొత్తం భారతదేశాన్ని మొత్తానికి ఈ మాడుగుల నియోజకవర్గంలో పెట్టని కోట అయిపోయింది ఈ డ్రగ్స్ ఇవన్నిటికీ. ఓకే. ఆయన పరిపాలనలో మాత్రమే డ్రగ్స్ జరుగుతుంది అంటారా మీరు? ఎక్కువగా పెరిగిపోయింది అంటాం. ఓకే. ఇది అంటే ఇతని వల్లనే కానీ మేము చెప్పట్లేదు, కానీ అరికట్టలేదు కాబట్టి ఎక్కువ పెరిగింది. ఓకే. ఈరోజు యువత కూడా డ్రగ్స్తో కొట్టుమిట్టాడుతుంటారు. ఇదంతా అరికెడితేనే కదా యువత మేల్కొంటుంది. అది లేదు, ఉద్యోగాలు లేవు, ఎటువంటి ఉపాధి లేదు. ఉపాధి ఉన్నోళ్ళు కూడా కోల్పోయేటట్లు చేసింది ఈ ప్రభుత్వం. అందువల్ల ఇప్పుడు ఈ సీఎం రమేష్ గారు అభ్యర్థిగా రావడం ఈ అనకాపల్లి నియోజకవర్గానికి ఒక మంచి శుభపరిణామం అనేది మేము అనుకుంటున్నాం. అతను వచ్చి ఆయన సొంత నిధులు కావచ్చు, లేదు అనేసి అంటే సొంత కంపెనీలు కావచ్చు, లేదు ప్రభుత్వం ద్వారా ఇక్కడికి మంచి కంపెనీలు పరిశ్రమలు ఏమైనా ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడంలోనూ, అలాగే పిఎంఈజీపీ అని ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్స్ ఉన్నాయి. యువతకి ఉపాధి గురించి వాటిని ప్రోత్సహించడంలోనూ ఇవన్నిటిలోనూ ఆయన తోడ్పడతాడు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇంతవరకు ప్రధానమంత్రి 2 టైమ్స్ ఆల్రెడీ మోడీ గారు ప్రధానిగా చేశారు. ఆయనకి డైరెక్ట్గా ఓటేసే అవకాశం మాకు ఇంతవరకు రాలేదు. కానీ ఆయన ఆశయాలు మంచి, దేశం గురించి ఆయన చాలా మంచిగా పరిపాలిస్తాడు. ఇప్పుడు ఇతని వలన, ఈ అభ్యర్థిత్వం వలన ఆయనకి డైరెక్ట్గా మేము ఓటు వేయడానికి అవకాశం దొరికింది. మీరు ఎవరు కోటేస్తారు ఈసారి? మేమేం చెప్తా చేస్తారా? మేము చెప్పడం కాదు, మీరుంటున్న గ్రామం మీది అభివృద్ధి చేసుకోవాలంటే మీరు ఎవరికి వేస్తారో చెప్పాలి. చెప్పి దాల్కించి మీరందరూ ఎటు ఉంటే మా అట్టే ఉంటాం. సరే, ఓటు ఎవరికి అయిపోతున్నారు? ఈసారి తెలుగుదేశం కోట అయిపోతున్నాం అమ్మా. సో అయితే ఈసారి ఎంపీగా ఎవరు పోటీ చేయబోతున్నారో తెలుసా మీకు? తెలుసమ్మా, సీఎం రమేష్ గారు వస్తున్నారమ్మా. మరి అటు సైడ్ బూడిముత్యాలని అడిగారమ్మా. ఓకే, ఐడియా ఉంది. సో అయితే మీరు ఇటు సైడ్ అయిపోతున్నారు ఓటు? మేమైతే సీఎం రమేష్కి అయిపోతున్నాం అమ్మా. ఎందుకు తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చమ్మా. సీఎం రమేష్ గారు అనర్గళంగా ఈ దేశం గురించి కాస్త క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అమ్మా. మన బూడిముత్యాలని గారు ఉన్నారంటే ఈ నియోజకవర్గం గురించే సరిగా పల్లెటూరులో ఎవరు ఏంటనే విషయం తెలియలేని వ్యక్తి అమ్మాయిన. సీఎం రమేష్ గారు పార్లమెంట్లో అనర్గళంగా 3 భాషల్లో మాట్లాడి ప్రధానమంత్రి పక్కన కూర్చొని ఏ తేవాలన్నా, ఏ పథకం తేవాలన్నా ఖచ్చితంగా తీసుకొచ్చి ఈ అనకాపల్లి పార్లమెంట్ని డెవలప్ చేసే దమ్మున్న నాయకుడమ్మా సీఎం రమేష్ గారు. అందువల్ల సీఎం రమేష్ గారికి మేము ఓటు చేద్దాం అనుకుంటున్నామమ్మా. కొత్త పరిపాలన కోరుకుంటున్నారు అయితే? పరిపాలన కోరుకుంటున్నామమ్మా. ఓకే, మరి కొత్త పరిపాలన మీ కష్టాలు ఇవన్నీ తీరుతాయా? ఎప్పుడు కూడా పడవ నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు నడిపించే సారథి గొప్పడై ఉండాలమ్మా. అంత మెత్త మహాభారతాన్ని శ్రీకృష్ణ భగవానుడు నడిపించాడు కాబట్టే వీళ్ళు విన్నారమ్మా. అంటే దీన్ని తీసుకెళ్లే పరిపాలన కూలంకషంగా చక్కగా తీర్చిదిద్దగలిగే నాయకుడిని ఎప్పుడైతే ప్రజలు ఎన్నుకుంటారో పరిపాలన అనేది చక్కగా తీర్చిదిద్దబడి ప్రజలు బాగోగులు అనేవి తీరుతాయమ్మా.
లేదు ఏదో వాళ్ళు డబ్బులకే లేదంటే ఇంకోటి మభ్యపెట్టి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పిచ్చోళ్ళని ఎన్నుకోవడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైపోయి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అయిపోయి బీహారు మిగిలిన రాష్ట్రాల కంటే వెనకబడతనానికి ఈరోజు మన రాష్ట్రం వచ్చేసిందంటే దానికి కారణం సరైన సమయంలో సరైనటువంటి ఓటు వేసే విధానంలో లోపం ఉండబట్టి అమ్మ. అమ్మా ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? ప్రసాద్ గారు ప్రసాద్ గారికి వేస్తారు. ఓకే, అయితే ఈసారి నేను అడుగుదాం అనుకుంటే ఏంటంటే లాస్ట్ టైం వైసీపీకి వేశారు, లాస్ట్ టైం మీ దగ్గర ఉంది వైసీపీ, మరి ఎందుకు ప్రభుత్వం మారాలి అనుకుంటున్నారు? కోరిక ఉంది, ఎందుకు? ప్రజలు మంచితనం, మేము ఎక్కువ చదువుకోలేదు, కేంద్రం ఓటు బీజేపీకి వేస్తాం, అది చాలు. సో మీకు ఏమైనా అభివృద్ధి ఉందా? లేదు 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 కాలే. సో ఏం కావాలనుకుంటున్నారు? మీ గ్రామానికి ఏం కావాలనుకుంటున్నారు? పెన్షన్ చాలు, ఊరు అభివృద్ధి అయితే చాలు. మా లక్ష్మణరావుకి ఇస్తే ఆయన అభివృద్ధి చేస్తాడు, ఓకే అది చాలు. ఊరు ఒకటి అభివృద్ధి కావాలి, ఆ లక్ష్మణరావుని గుర్తు పెట్టుకుంటే అది చాలు. ఓకే. మరి కేంద్రంలో ఎవరో తెలుసా? కమలం గుర్తు తెలుసు, ఐడియా ఉంది అయితే, అది చాలు మాకు. ఓకే. ఊర్లో లక్ష్మణరావుని గుర్తు పెట్టుకుంటే అది చాలు మాకు. ఇప్పుడు మా కేంద్రం నుంచి ఏదో రావాలని లక్ష్మణరావుని పిలిస్తే వస్తుంది, బయట నుంచి కావాలంటే లక్ష్మణరావు తెస్తాడు, అది చాలు మాకు. ఓకే, అంతే అంతే. ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నారు? ఈసారి ఓటు ప్రభుత్వం మారాలని అనుకుంటాను అండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా రాష్ట్రాన్ని చాలా అప్పుల్లో నెట్టేసింది. అందువల్ల ఈసారి ముఖ్యమంత్రిని మారిస్తే బాగుంటుంది, జనాలందరూ బాగుపడతారని నా కోరిక. ఓకే, అప్పులు అంటే మేము ఏ విధంగా అనుకోవచ్చు? అప్పుల్లో అంటే నేను పని పథకాలన్నీ పెట్టేసి పథకాలు ఎవరికి ఇస్తున్నారంటే అర్హులైన వాళ్ళకి ఇచ్చినా పర్లేదు, కానీ వేస్ట్గా కూర్చున్న వాళ్ళకి ఆటో వాళ్ళకి అంటే వాళ్ళు బాధపడవచ్చు. లేకపోతే మహిళలు కొంతమంది 40 years దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడం కూడా నాకు నచ్చలేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు కదండి, వాళ్ళకి ఎందుకు పథకం ఇవ్వడం? 60+ అంటే పథకం ఇచ్చినా పర్లేదు. మరి పార్టీ అంటే పథకాలు ఇచ్చే వాళ్ళ సోమరిపోతుల కింద తయారు చేసినట్టే కదా అది. సో అయితే మరి ఎంపీ కింద ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? ఎంపీ కింద మన ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన తప్పకుండా గెలిపించుకుంటారు. సో ఆయన మరి అభివృద్ధి తేగలరు అని నమ్ముతున్నారా? తేగలరండి. ఎందుకు తేగలరంటే ఆయన కేంద్రంలో మంచి పట్టున్న వ్యక్తి, అన్ని భాషలు వచ్చు, అంతా చాలా సక్రమంగా చేసుకోగలరు. కేంద్రంలో ఢిల్లీలో మాట్లాడాలి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో మాట్లాడేసి అక్కడ ఏదో చేసేద్దాం అంటే మనం మాట్లాడడం రానిది అక్కడ మనం వెళ్ళి ఏం చేస్తాం? అంచేత ఆయన ఢిల్లీలో మంచి పట్టున్న వ్యక్తి, మంత్రిగా చేశారు. అందువల్ల ఆయన ఎంపీగా అనకాపల్లికి అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి సెగ్మెంట్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందువల్ల ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయన్ని గెలిపించడం న్యాయమే. ఓకే, గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి అభివృద్ధి లేదు అని అంటారా? గత ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఇల్లులు ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు? ఉన్నోళ్ళకే మళ్ళీ ఇల్లులు ఇచ్చారు. ఊర్లో ఇల్లు ఉన్నా సరే మళ్ళీ వైఎస్ఆర్ ఇంట్లో ఇంకో పథకం డబల్ అనమాట ఇచ్చారు. అదొకటి. నెక్స్ట్ ఇంకేంటంటే పెన్షన్లు అంటే అర్హులైన 60+ అది ఎవరైనా ఇస్తారు. అది జగన్ గారు అని ఇస్తారు, చంద్రబాబు గారు అని ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు అని ఇస్తారు. 60+ కంపల్సరీగా ఇవ్వాల్సింది. అది ఇంకేంటి అభివృద్ధి చెందండి. మరి ఇంటింటా కొలాయి ఉంది, అది జగన్మోహన్ రెడ్డిది కాదు, నరేంద్ర మోదీ గారిది. నరేంద్ర మోదీ పథకం అది సీఎంకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకనేటి ఇచ్చారు అంతేనండి. రైస్ ఉంది, కోట రైస్ ఉంది, అది కూడా మోదీ గారిదే. ఆయన పెట్టిన బియ్యమే మనం తినేది, కూడా ఆయన పెట్టిన భిక్షే. ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నారు? తెలుగుదేశం పార్టీకి వేస్తానమ్మా. తెలుగుదేశం పార్టీకి. ఎస్. సో మరి ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? సీఎం రమేష్ అమ్మ. సో సీఎం రమేష్ గారు నాన్ లోకల్ మనిషి, మరి ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అని నమ్మి వేస్తా అంటున్నారు? నాన్ లోకల్ కదమ్మా, అప్పటి నుంచి కూడా 2 పార్టీలు అంతే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా సీఎం రమేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. పార్టీలో ఉన్న తర్వాత కొంచెం డెవలప్మెంట్ కూడా చేశారు. కారణాల వల్ల బీజేపీకి వెళ్ళారు. బీజేపీకి వెళ్ళిన తర్వాత కూడా
ఎక్కడికి వెళ్ళా సరే ఒక రక్తం అనేది ఏ పార్టీలో ఉండాలో ఏడ్ చేయాలి, ఏ పార్టీ నుంచి ఏ వాదం ఉండాలి. ఇవాళ అయితే మా అనకాపల్లి ఉమ్మడిగా ఎంపీగా సీఎం రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నిర్ణయించి పంపించడం వల్ల కూడా చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే సీఎం రమేష్ గారు అవగాహన ఉంటుంది. ఎందుకనుకో మాడుగుల నియోజకవర్గం అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో మాడుగుల నియోజకవర్గం, చోడవరం నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా చేయాలి, వెనకబడింది అంటున్నారు కదా, ఏ రకంగా? మా ప్రాంతాలు నీటితో సమకూర్చుకున్న వ్యవసాయ పని చేసుకోవడానికి వ్యవసాయం జరగట్లేదు అయితే ఇక్కడ వాటర్ సదుపాయం లేదమ్మా. వాటర్ సదుపాయం కావాలని అనుకుంటే మాకు పోలవరమో లేకపోతే ఇంకోటో సుజల సదవంతులు రావాలి. ఇలాంటి రావాలని అనుకుంటే కేంద్రం మాకు సహకరించాలి. కేంద్రం సహకరించాలంటే కేంద్ర తరగతి ఎంపీ మనకు కావాలి. ఢిల్లీలోనే మాట్లాడే అవగాహన కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ కిందరపు శ్రీకాకుళం ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ మీడియం అన్నీ మాట్లాడుతుంటారు. అలాంటి వ్యక్తి మనం ఢిల్లీలో ఉండాలి. ఢిల్లీలో ఉండాలని అనుకుంటే అలాంటి వ్యక్తి అక్కడ ఉన్నారనుకోండి, మాకు ఎగ్జాంపుల్ చెరుకు ఎక్కువ పండుతుంది. మాడుగుల రోజు వరకు చెరుకు ఎక్కువ. మాకు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అది నష్టాల్లో ఉంది. నష్టాలు ఉండాలంటే అది అభివృద్ధి చెందాలని అనుకుంటే సీఎం రమేష్ నాటలు ఎంపీ పదవిలో ఉండాలి. ఆ నష్టాలు కూసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ అభివృద్ధి చెందనుకుంటే ఈ సోడవారం, మాడుగులు ఈ ప్రాంతాలు రెండు కూడా అభివృద్ధి చెందుతాయి. అయితే మరి ఇవన్నీ బూడిముత్యాల నాయుడు మాట్లాడలేరు అని అంటారా? కేంద్రంలోకి వెళ్ళి బూడిముత్యాలాడి తెలుగే మాట్లాడడం రాదు. బూడిముత్యాలాయుడు మరి తెలుగే రానాయన్ని ఎమ్మెల్యేగా ఎలా గెలిపించారు లాస్ట్ టైం? ఎమ్మెల్యే ఎందుకు చేశారు అనుకుంటావు? తారువులో ఇసుకలు, దండాలు ఇవన్నీ చేయాలని అనుకుంటే, గుండా విజయం చేయాలని అంటే బూడిముత్యాలాడే ఉండాలి. రెండో అవసరం పనికిరాదు. ఆ ఇసుక నుంచి గంజా వ్యాపారము, తర్వాత ఇంకోటి గంజా వ్యాపారాలతోటి, తర్వాత ఇసుక గురించి అన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళతో బ్యాక్గ్రౌండ్ చేసి ఏ కాంట్రాక్టర్ ఉన్నా సరే బూడిముత్యాలాడు చేయాలి. ఎగ్జాంపుల్ ఎక్కడికోవద్దు, కోడపాడ మండలం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతను ఎదగకూడదు. రెండు ఇది దేవరాపల్లి ఉన్నారు, కిలపతి భాస్కరరావు ఉన్నారు, అతను ఎదగకూడదు. తర్వాత ఆవుగడ్డ రామమూర్తి గారు ఉన్నారు, ఆమూర్తి నాయుడు గారు ఎదగకూడదు. వీళ్ళందరూ ఎదగకుండా అతను డెవలప్మెంట్ అవ్వాలి. ఎవరు? బూడిముత్యాలాడు. ఇవాళ ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్. ఇవాళ బూడిముత్యాలాడు ఎంపీగా ఇచ్చినప్పుడు ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే ఎందుకు ఇవ్వాలి? కూతురికి ఎందుకు ఇచ్చుకుంటారు? దేనికి ఇచ్చుకుంటారు? అంతే. ఇంకా జనాభాని కూడా చోడవారం, నాకు మాడుగులు జనాభాలు అందరూ పిండేసి వాళ్ళు ఒక్కలే బాగుపడిపోవాలి. బూడిముత్యాల ఒక్కలే కుటుంబంలో బాగుపడాలి. రెండో వాడు రాజకీయంగా ఎదగకూడదు. అయితే మీ ఓటు ఈసారి? నా ఓటు తెలుగుదేశానికే. బీజేపీకి కమల పువ్వుకి ఇస్తాను. రెండోది పైలా ప్రసాద్ గారికి సైకిల్ గుర్తుకి ఇస్తాను. నిరుద్యోగ సమస్య చెప్తాను. ఇవాళ ఇండస్ట్రీలు రావాలని అంటే చాలామంది కూడా చదువుకొని ఉన్నారు, ఉద్యోగం రావాలి. మా తల్లిదండ్రులు లచ్చలెట్టి చదివిస్తాండ్రు. దేనికి? నా కొడుకుని, కూతుర్ని నా తల్లిదండ్రులు చూస్తారనిసి. అలాంటిది ఇప్పుడు నా వయసు అయిపోతుంది, ఉద్యోగం అప్లై చేసుకుంటే రాదు కదా. వయసు అయిపోయిన తర్వాత నా తల్లిదండ్రులను ఎలా పోషించుకోవాలి? నేను పారెట్టుకొని గుణపెట్టుకొని పని చేయాలని అంటే వ్యవసాయం పని చేయలేను, చదువుకున్న కురవడం కాబట్టి. మరి అలాంటప్పుడు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్న తర్వాత ఎక్కడైనా సరే ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, నాకు ఇంకోటి కానీ ఇచ్చారట, ఏమి ఇవ్వలేదు. 10,000 రూపాయలు వాళ్ళకి, ఈ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు, అదే 10,000 రూపాయలు అని అంటారు. దేనికి పనికి వచ్చింది? వాళ్ళకైనా సరే ఇలా 10,000 రూపాయలు ఇచ్చారని అంటే 2 కేసులు రాస్తే 10,000 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళకి కూడా ఉత్సాహం లేదు. వాళ్ళకి ఇచ్చిన 10,000 రూపాయలు కూడా ఆటో వాళ్ళు కానీ, నాకు ఇంకో వృత్తులు, కుల వృత్తులు కానీ ఏవాలేదు. చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నప్పుడు శరాబులు ఉండేవారు, వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవారు. సాకులు ఉండేవారు, వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవారు. శాలువలు ఉండేవారు, వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవారు. యాతలు ఉండే వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవారు. ఒక్కొక్క కులానికి ఆదరించేవారు అన్నమాట. వీళ్ళు అలాంటి కులాల గురించి ఆదరించుకోవడానికి కూడా జగన్మోహన్ ఆలోచించలేదు. ఏమని? తాతగారు బాగున్నారా? బాగుండే. ఏం చేస్తారు తాతగారు మీరు? మేస్త్రి పని చేస్తున్నాను. మేస్త్రి పని చేస్తున్నారు. మీరు ఎవరు కోట వేస్తారు? నేను చంద్రబాబు నాయుడు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డి గురించి ఆ మీద నాకు కోపం వచ్చే ఉంది. దేనికి కోపం? దేనికంటే ఎన్ని కూడా పెట్టడం అంత అవసరం ఏంటమ్మా? ఈ మిషన్ కుట్టోడికి, తర్వాత వీడికి ఆటో వాళ్ళకి ఇవ్వడం, తర్వాత 18,000కి 18,000 ఇవ్వడం వాళ్ళకి అంత అవసరం. ఆడవారికి ఇచ్చారని కోపమా? వాళ్ళకి కానీ కాదు, అంత అవసరమా? మేస్త్రి ఎంతమంది లేబర్ రోడ్డు మీద పడి ఎడుతున్నారు. వాళ్ళకి ఇసుక లేక ఎంతమంది అప్పుడు ఉత్తు తుఫాన్లోని ఎంతమంది రోడ్డు మీద పడి ఏడిచినారు.
జనాలు. మనకాసి కాదు, శ్రీకాకుళం నుంచి వచ్చి రోడ్డు మీద వేసి వైద్యాలు పడేసినారు. అప్పుడు ఇసుక లేక ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత జనాలు లేబర్ ఎంత ఇబ్బంది పడ్డారు. మరి మీ ఇంట్లో ఆడవారికే కదా వచ్చేది, వాళ్ళు బాగానే ఉన్నారు ఇంట్లో వచ్చి రాలేండి, మా ఆవిడకి వస్తుంది, కాదనలేదు. అంత అవసరం అది, అవసరం లేదంటారు అది. అంత అవసరం లేదు. ఈ కోట కట్టడం అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేమా కోట బియ్యం, ఒక వేన్ అట్టడం, దానిలో ఇద్దరు డ్రైవర్లు అట్టడం, ఎందుకు అంత అవసరమా? ఇంటి వరకు వస్తే మంచిదే కదా తాతగారు. వెళ్ళవేటమ్మా, మన కాలేజీలు లేవా, వెళ్ళేమా, ఎక్కడ రూమ్ అంతా రూమ్ కాడికి వెళ్ళలేదు అంతమంది, తెచ్చుకోలేదు అంతమంది. అయితే అది మంచి పథకం కాదంటారు. ఎందుకు ఇంత వాలంటీర్లు లేటడం అంత అవసరమా? మరి అమ్మఒడి వస్తుంది, అది మంచిదే కదా తాతయ్య గారు. అమ్మఒడి ఇస్తాండు, అది కాదనలేదు. మరి రైతు భరోసా వస్తుంది, అది కాదనలేదు, వస్తుంది. మీ మనవరాళ్ళకి అందరికి స్కూల్ బాగా చేపించారుగా మరి. చేయించాను, అన్ని బాగానే వస్తున్నాయి కదా పథకాలు, మరి ఇంకేంటి? వస్తానమ్మా, ఈ వేస్ట్ ఖర్చు చాలా ఖర్చు పెట్టాను. వేస్ట్ ఖర్చు అంటారు. ఓకే, అది. సో మరి అంటే ఆ రకంగా చూసుకుంటే మీరు అన్నట్లయితే అభివృద్ధి బాగానే ఉందిగా మరి. బాగానే ఉంది, కాదనలేదు. కానీ చాలా మట్టుకు వేస్ట్గా ఖర్చులు పెడతారు. ఓకే, సో ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? ఎంపీగా అతను పేరు నాకు ఐడియా లేదు. పోనీ ఏ పార్టీ తరపున తెలుసా? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. ఇంకా ఒక పార్టీయేనా, 3 పార్టీలు కలిపి చేస్తున్నారు కదా, తెలుసా మరి అది? నాకు తెలియదు, చెప్తారు మా వాళ్ళు చెప్తారు. మీ వాళ్ళు చెప్తే వేస్తారు ఓటు? వేస్తాం దర్జాగా. మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి. 8 ఓట్లు ఎవరికంటారు? అలాగే తెలుగుదేశానికి. తెలుగుదేశానికి పక్కాగా. మరి తెలుగుదేశం వాళ్ళు ఏమి చేస్తామని చెప్పేసి ఈసారి పథకాలు చెప్పారు. ఏం చేస్తారో చేయకపోతే పోనీ అమ్మా, చేయకపోయినా వేస్తాం. ఏం రాలేదు అక్కడేమో దెబ్బినారు నాయకులు, ఇక్కడ పేమెంట్లు ఎక్కినట్టు ఇస్తాడు. 18,000 వస్తాను. ఎవరికి వేస్తారు ఓటు? ఓటే చంద్రబాబు నాయుడుకే ఇస్తాం. చంద్రబాబు నాయుడుకి వేస్తారు. ఓకే, అలాగే. మీరమ్మా? మేము చంద్రబాబు నాయుడుకే ఇస్తాం. ఎవరికి వేసినా మరి మాకు ఇల్లు మాత్రం ఇవ్వలేదు, ఇల్లులకి ఇవ్వలేదు. వచ్చినాయంటగా బాగానే ఇల్లులు, పేమెంట్లు అవ్వలేదు. దెబ్బినారు నాయకులే తిన్నారు, నా తోలే తిన్నారు, పెదలే తిన్నారు, వాళ్ళు తిన్నారు. మనకు రాలేదు, కొల నీళ్ళే రాలేదు, నీళ్ళు రాలేదు. ఇంటి పళ్ళు వేసేసినాడు, పేమెంట్లు అవ్వకుండా ఇంటి పళ్ళు ఎలాగొస్తుంది మాకు. ఆ దొడ్లోనే మొత్తం లేదు. మట్టుకి ఇక 7 ఇల్లులు 8 ఇల్లులు ఉన్నాయి. ఇల్లులు నేను ఇల్లులు ఒక్క 10 రూపాయలు మాకు రాలేదు. నేనే ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి 2,000 కట్టండి అని మామయ్యకి వెళ్ళి ఆఫీస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదుగా, మీ దగ్గర ఉన్నారు కదా వాలంటీర్లు ఉన్నారుగా. ఇక్కడ అప్పుడు లేరు, ఇక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు కట్టమంతా కట్టాం వెళ్ళి. మరి అందరి ముందు బట్టలు అవుతున్నారు కదా, పైసలు వస్తాయి, 18,000 కావచ్చు ఏదైనా. అప్పుడు లేవు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఈ ఇల్లులు వచ్చినాయి. పేమెంట్లు అవ్వలేదు. 5 సంవత్సరాలు ఏమి అవ్వలేదు అయితే. ఎవరు వచ్చినా సరే మాకు పేమెంట్లు అయ్యి అవ్వలేదు. అమ్ముకొని ఎట్టుకున్నాం కొంపలు లేక. ఇప్పుడు ఎండనక వానక కష్టాలు పడతాను. ఎక్కడ ఎండలో ఉన్నామని వాళ్ళు అడగలేదు. ఇప్పుడు అందరూ ఓట్లు వేయమని వస్తారు. మరి వచ్చినప్పుడు అడగండి. అడిగితే కొల నీళ్ళు కూడా రాలేదు కదా, తాగిన నీళ్ళు లేక దేశాలు అక్కడ పోతాను, రంగులోడు పొలం పోతాను నీళ్ళకి. మరి ఎంపీ ఓట్లు ఎవరికి వేస్తారు? పన్ను కట్టించుకుంటారు, నీరు పన్ను కట్టించుకుంటారు. ఓట్లు వేయమని చెప్తాను కదా, వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదని చెప్తాను. ఏంటంటే కాలనీలు ఉన్నోడికి ఇస్తాను, ఉన్నోళ్ళకి ఇచ్చేయడం, నేనోళ్ళు పేదోళ్ళకి ఇవ్వడం మానేయడం. అంతే కోటీసులకి ఇస్తాను, నేనోడికి ఇవ్వలేదు. లేదు ఏంటి మెల్లికాడు మెల్లి చెప్పడం ఏంటి? ఉన్నదే చెప్తాం. డబ్బులు కట్టించుకుంటారు. ఒకటి వచ్చి అమ్మా మీకు బిల్లు అయిపోయింది, ఇక 100 రూపాయలు కట్టండి, 200 కట్టండి అంతే, అదే కట్టేసేవారు. 1500 కట్టాం రూపాయి మాసే మాయే డబ్బులు.
ఇంకా రోడ్లు అన్ని బాగానే ఉన్నాయా ఊరికి? ఏ రోడ్లు ఇక్కడ నుంచి అంకాపల్లి రోడ్డు అసలు కొడుతాడు ఉన్నాము అక్కడే ఈనేస్తుంది, కొడుతాడు ఉన్నాము అక్కడే ఈనేస్తుంది, అలా ఉన్నాయి రోడ్లు. ఇంకా చేసిన ఆయన ఎంపీగా వస్తున్నాడు కదా. మొన్న వచ్చినాడా అతను కూడా అడిగినాం, అడిగితే మీ పెద్దలాల్లో ఉన్నది అన్నారు, మీ పెద్దలాల్లో ఉన్నారు అన్నారు. మాకు కొంపలు కట్టుకొని సూర్యుడు మనం ఏడ్చుకొని కాదమ్మా, ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా చేశారు కదా బూడిముత్యాల నాయుడు, ఆయనే మీకు ఇప్పుడు ఎంపీగా వస్తున్నారు కదా. అతనే బాగా చెప్తాడు తగులు వచ్చి అమ్మ ఆడు మరి నేను తాగడానికి నీళ్ళు వస్తున్నాయా అంతే, 7 నీళ్ళు వస్తున్నాయి, తాగడానికి నీళ్ళు లేక రంగులోడు పని అడిగినాం, అడిగితే ఏ డబ్బులు రానేది రానేది బాబు అంటే మీ పెద్దల వాళ్ళు ఉన్నాయి అన్నారు. ఇంకొంతసేపు కదిపితే నన్నే కొట్టేలా ఉన్నారు ఇక్కడ ఈ ఊరు జనాలు. మాకు ఎవరు చెయ్యలేదు. ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఎవరికి ఓట్ అయిపోతున్నారు? అమ్మ ఈసారి ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు అయితే మా ఒపీనియన్ ప్రకారంగా నేను బీఎస్సీ బీఈడి చేశాను, 98 బీఈడి చేశాను నేను. మాకు జగనన్న గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరికీ టీచర్ పోస్టులు తీస్తామని మాకు మాట ఇచ్చారు పాదయాత్రలో భాగంగా. మాకు ఆ మాట నెరవేర్చలేదు జగనన్న గారు. కనీసం ఒక సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరం అవకాశం ఇస్తారని చూసాం, వెయిట్ చేసాం. లక్షల మంది స్టూడెంట్లు చదువుకొని ఈరోజు ఆటోలు తోలుకునే పరిస్థితికి వెళ్ళాం. కనీసం మాకు 3వ సంవత్సరం 4వ సంవత్సరంలోనే కనీసం డిఎస్సీ తెస్తారని ఆశపడ్డాం. ఈ లక్షల మంది భవిష్యత్తు అంతా కూడా నీరుగారిపోయింది. అటు కూలి పనిలోకి రైతు పనిలోకి వెళ్ళలేక, ఇటు ఆటోలు చేయలేక, ఇంట్లో పెద్దలు తిట్లు తిట్టలేక, ఎందుకు ఇలా చదివించుకున్నాం, ఏదో పని చేసుకుంటూ బాగున్ను అని పేరెంట్స్ దగ్గర బాధపడుతూ మాలో మేము మదన పడుతూ చాలా ఇబ్బందులు పడ్డాం. మీరేం చేస్తున్నారు? నేను ప్రజెంట్ ఆటో డ్రైవర్కి పని చేసుకుంటున్నామ్మా. సో మీరు కూడా ఉద్యోగం కోసం చూసారా? ఉద్యోగం కోసం చూశాను. నేను కోకట్పల్లి అప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను డిఎస్సి కోసం ప్రయత్నం చేశాను. మన అవనగడ్డ అక్కడ వెళ్ళి 2010, 11, 12 నుంచి రాజశేఖర్ గారి టైంలో మెగా డిఎస్కి అందలేదమ్మా నేను అప్పుడు. ఇంకా అక్కడి నుంచి నేను డిసప్పాయింట్ అయిపోయాను. మరి కనీసం మెగా డిఎస్సి అన్నారు, 10,000 పోస్టులను తీస్తామన్నారు. అప్పుడు ఆ అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. నెక్స్ట్ 2వ దఫా కనీసం ఎలక్షన్ ముందని తీస్తారు అనుకున్నాం. డిఎస్సికి ఇప్పుడు టెట్కి ఎగ్జామ్ మినిమం గ్యాప్ కూడా లేదమ్మా. ఏదో ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అడావిడి చేశారు తప్ప, తూతూ మంత్రంగానే జరిగింది తప్ప మరి అది దూరదృష్టితో మనసుతో తీసుకోలేదు. అంతేకాకుండా ఈ విధంగా స్టూడెంట్లకి లాస్ అమ్మా మాకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రాజధాని అమరావతిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం 30,000 ఎకరాలు సరిపోద్ది, నేను ఇక్కడే అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను అని మాట ఇచ్చారు. మడం తిప్పని నాయకుడు అన్నారు. అలాగే అందరం అప్పుడు మేము టీడీపీలో ఉండేవారు, బీజేపీలో ఉండేవారు. జగనన్న కాసి పాదయాత్రలో మేము కూడా శర్మలాకతో కూడా నడిచాం. కోటపాడు ఏరియాలన్నీ తిరిగాం. మా రాజశేఖర రెడ్డి విగ్రహం, గుడిపల్లి దుర్గమ్మ గుడి దగ్గర విగ్రహాలు మేము డొనేట్ చేసి కుర్రలో డబ్బులు కూడుకొని రాజశేఖర రెడ్డి విగ్రహాలు ప్రతిష్ఠించాం. కనీసం ఆ విధంగానే ఆయన మాకు ఆ మాట నిలబెట్టుకుంటారు అనుకున్నాను. మాట తప్పని మడం తిప్పనన్నారు. ఈరోజు అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అనేటువంటి ఒక వితండవాద ధోరణితో మరి ఇంకా రాజధాని రాలేదు కదా. రాలేదు మరికెందుకు? కనీసం రాజధాని లేని రాష్ట్రం ఈరోజు ఎక్కడ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్. కనీసం నీకు కర్నూలులో ఒకటి ముక్కు తీసి ఇంకో దగ్గర, చెవి తీసి ఇంకో దగ్గర ఉంటే దానికి అందుబాటులో లేకపోతే ఇంటర్నేషనల్ పరంగా అన్ని వసతులు కూడా ఒక దగ్గర ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్నట్టయితే కదమ్మా. మనకు అబ్రాడ్ నుంచి ఏమైనా కంపెనీలు మనకు అక్కడ ఎవరైనా ప్రొజెక్ట్ చేస్తారా ఏ కంపెనీ ఉండాలంటే? మరి ఇంక నువ్వు విశాఖపట్నం ఒకటి పెట్టి, విజయవాడ ఒకటి పెట్టి, గుంటూరు ఒకటి పెట్టి, అప్పుడు ఏ కంపెనీ వాడు వస్తాడు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తాడు, మొత్తం అన్నీ చూస్తారు, మొబిలిటీ చూస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూస్తారు. మరి ఇలాగ 3 చోట్ల ఎవరికి కన్ఫ్యూజన్ అనమాట. కాబట్టి అమరావతి అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈరోజు కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల నుంచి అందరూ కూడా విశాఖపట్నం రాజధాని రావాలంటే సుమారు 2,000 కిలోమీటర్లు, 1,800 కిలోమీటర్లు ట్రైన్లో బడ్డినయ్యి ఇక్కడ రావాలి. ఇక్కడ రావాల్సిన కర్మ వాళ్ళకేంటి? అదేదో బెంగళూరు పోవచ్చు కదా, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అనంతపురం నుంచి వైజాగ్ వచ్చిన కర్మ ఏంటి? అందరికీ అందుబాటులో ఉంటే సెంటర్ పాయింట్ ఆఫ్ ద అమరావతి అన్నది అందరికీ సభవే. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు కూడా ఆయన మాట ఇచ్చారు కదా, సపోర్ట్ ఇచ్చారు. మరి ఈరోజు ఎందుకు మాట తిప్పడం తప్పడం మరి దానికి మళ్ళీ అక్కడ తేడా చేస్తారు? అలాగే కాకుండా ఇప్పుడు బీటెక్, ఎంటెక్ చేసిన పిల్లలు, మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు. వాళ్ళకి కనీసం ఒక నెల వేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ వేశారు బీటెక్, 9,500, 10,000 వేశారు. మిగతా 2 ఏళ్ళకి ఫీజులు కట్టలేదు. అక్కడ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు, బెంచీలకి పిల్లలు నిలబడుతున్నారు. మరి ఇవన్నీ పిల్లల్ని హెరాస్మెంట్ చేసినట్టే కదా. నేను ఇవ్వనని చెప్పిస్తే ముందే అయిపోద్ది. నేను ఇస్తానని చెప్పి ప్రతి ఇంటికి ఇంకోటి ఏమన్నారు, ఇంటికి ఏమన్నారు,
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వేస్తామని చెప్పారు, మాట ఇచ్చారు పాదయాత్రలో. వేస్తున్నారుగా, అమ్మఒడి వస్తుందిగా. ఎవరికి వస్తుంది? ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు ఆ రోజున పాదయాత్రలో. ఈరోజు ఒకరికి ఇచ్చినప్పుడు కూడా మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఏంటంటారు, 6 స్టెప్స్ అవన్నీ కూడా వెరిఫై చేయాలట. మీకు ల్యాండ్ పడిపోయింది, ఆధార్ నెంబర్ రాంగ్ అయిపోయింది, లేకపోతే ఇంకోటి ఏదో స్క్వేర్ ఫీట్స్ టౌన్లో జాగాలు పడిపోయినాయి, ఇవన్నీ మాకు భూములు మా పేర్లు లేని కూడా పడిపోయినట్టు క్రియేట్ చేస్తున్నారు. మరి ఏమవుతుందో తెలియదు. అది కూడా ఇన్ టైంలో అమ్మఒడి ఒకరికి కూడా సక్రమంగా వేయలేదు, ఏదో కారణాలు చెప్తున్నారు. నెక్స్ట్ రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమై, ఎక్కడ దమ్ములు ఉట్టుకోవాలో ఒడిసెలు ఉడుకోవాలి, కర్మ నడువులు పోతున్నాయి మాకు. కాబట్టి దయచేసి వాళ్ళ విమర్శించాలనే ఉద్దేశం కాదు. కనీసం లోటు బడ్జెట్లో ఉందని అందరికీ తెలిసిన రాష్ట్రం, మరి ఇటువంటి ఈ పరిపాలన ఏటో చేస్తుండ్రు. మరి మాకైతే చదువుకున్న వ్యక్తులకి మాకైతే ఏ విధంగా లాస్ జరుగుతుంది, సామాన్యులకు కూడా ఒక ఇసుక ఎవరైనా సామాన్యులు కట్టుకునే పరిస్థితి కూడా సాధారణంగా లేదు. కాబట్టి అది మా ఒపీనియను. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో సెంట్రల్లో మళ్ళీ 3వసారి నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. మేము ప్రపంచ నాయకుడిగా ఆయన మనకు భారతదేశానికి కీర్తి ప్రశ్నలు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టారు. ఒక 375 ఆర్టికల్ అయితేనేమి జమ్మూ కాశ్మీర్కి 100 ఏళ్ళు తరబడినటువంటి నెహ్రూ గారి హయాంలో నుంచి జరగలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన చరిస్మాతో ఒక అమిత్ షా గారు చేసి చూపెట్టారు. కాబట్టి మేము సెంట్రల్లో బీజేపీకి పోటీ చేసిన ఎంపీ పేరు తెలుసా? తెలుసమ్మా, సీఎం రమేష్ గారు చేస్తున్నారు.